నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి సీనియర్ ఐఏఎస్ అధికారిగా అత్యున్నత స్థానమైనటువంటి చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ నేతగా ఒక రాజకీయవేత్తగా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఈరోజు మన విశిష్ట అతిథి. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం అండి. మీ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు అప్పుడే ఈ సార్ ఎవరి రాజధాని అమరావతి పబ్లిష్ అయితే అది మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఓకే. ఈ రోజు ఈ మధ్యలో నవ్యాంధ్రతో నా నడక పబ్లిష్ అయింది, అది కూడా మీకు ఇద్దామని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్ ఆఫ్ యూ. మీరు బ్యూరోక్రాట్గా ఉన్నారు, రాజకీయవేత్తగా మారారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కాస్త రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాస్త రాజకీయంగా క్రియాశీలకమైన పాత్ర పోషించిన కుటుంబం కాకపోయినా చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కుటుంబం. ఓకే. మా నాన్నగారు బాగా గాంధేయవాది, నెహ్రూవాది, అంటే స్ట్రాంగ్, ఏమిది లేదు. పేరేది కూడా చెప్పండి. భుజంగరావు గారని హెడ్ మాస్టర్గా కొండేపి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అదే స్కూల్లో వాళ్ళే గ్రామస్తులే ఆయన తీసుకొచ్చి చేయించుకున్నారు. అక్కడనే 20 ఏళ్ళు ఉండి అక్కడనే రిటైర్ అయిపోయినారు. ఓకే. నేను ఎందుకనో ఆ చిన్నప్పుడు ఈ న్యూస్ పేపర్స్ అవి రోజు చదువుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు 6వ తరగతి నుంచి కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ రెండే వచ్చేవిలేండి గ్రామానికి. అంతే కదా. 8:30-9 వచ్చేవి. రోజు క్షుణ్ణంగా చదువుతూ కాస్త ఎందుకో జనసంఘ్ సైడ్ ప్రభావితమైన. అప్పటికే నేను పెద్ద వాజ్పేయి భక్తుడిని, ఇంట్లో ఫోటో గిటో పెట్టుకొని దీపం బొమ్మ అది పెట్టుకుని అప్పట్లో బాగా గుర్తు. సో అప్పట్లోనే ఈ వైసీ రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా మా నాన్న పిలిచి ఎదుగుకోండి, మా ఇంట్లో కూడా ఒకటి ఉన్నాడు జనసంఘం మేము. సో ఆ రకంగా ఉండేది. బట్ వన్స్ కాలేజీకి వచ్చిన తర్వాత నాకు కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి మోర్ ఇంపార్టెంట్ అని అసలు ఇంకా రాజకీయాల జోలికి పోలేదు. సరే ఆ పైన బ్యూరోక్రసీలో ఉన్నాం, రిటైర్ అయినాం, ఫ్రీగా ఉన్నాం. మన ఐడియాలజీకి రిటైర్ అయిన తర్వాత డెఫినెట్లీ పోస్ట్ రిటైర్మెంట్గా ఏమి తీసుకుందాం అనేది నాకు పెద్దగా మొదటి నుంచి లేదు. ఓకే. కేవలం ఇదొకటి మాత్రం, ఏది మన బ్రాహ్మిన్ కార్పొరేషన్ కొంత ఆ కమ్యూనిటీకి సేవ చేద్దాం అనేది ఉంది కాబట్టి ఆ యాంగిల్లో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్టాండ్ తీసుకున్నాను నేను, బికాస్ సర్కమ్స్టాన్సెస్లో. సరే ఆ స్టాండ్ మీద పోతూ జనరల్గా రియాక్ట్ అవుతూ ఉన్నా. ఓకే. కన్నా లక్ష్మీనారాయణ గారు మరి జాయిన్ అయితే బాగుంటుంది కదా, మా బీజేపీలో రమ్మని ఆహ్వానం చేసి నాకేం అభ్యంతరం లేదు. నాకు ఐడియాలజికలీ చాలా దగ్గరున్న పార్టీ. అప్రాప్రియేట్ లెవెల్లో ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వస్తానంటే ఆయన అమిత్ షా గారు వచ్చిన రోజు చెప్పారు, ఆయన రమ్మని ఆహ్వానించి జాయిన్ చేసి ఆ రకంగా బీజేపీ యాత్ర మొదలైంది. ఈసారి పోటీ చేసే ఆలోచన లేదంటే ప్రత్యక్ష రాజకీయాలకు నేను ఎటు తిరిగి ఈ రోజున్న పరిస్థితుల్లో మనం నెగ్గే అవకాశము లేదు, ఆ మెంటాలిటీ లేదు. కాబట్టి అది ఆప్షన్ కింద నేను అనుకో. కానీ ఏపీలో ప్రతిపక్షాలు సహజంగానే బీజేపీని విమర్శిస్తాయి, బీజేపీకి దూరంగా ఉండే ప్రతిపక్షాలు. కానీ నిన్న మొన్నటిదాకా దాదాపు 6 నెలలు, సంవత్సరం వరకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం కూడా తీవ్రంగా విమర్శించడం, విపక్షాలను మించి విమర్శించడం ద్వారా ఎలాంటి సంకేతం వచ్చింది? అంటే ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం పోతున్నాడు. ఆ స్ట్రాటజీ ఏంది అంటే బీజేపీని, నరేంద్ర మోడీ గారిని దోషిగా చూపెట్టి తన అసమర్థ అవినీతి పాలనను కప్పిపుచ్చుకొని ప్రజలలో మెప్పు పొందటం కోసంగా ఒక బృహత్ ప్రణాళిక రచించారు. ఆయన ఒక్కడే కాదు. నేను ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూపించేటప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక లాబీకి రిప్రజెంటేషన్. అది చాలా స్ట్రాంగ్ లాబీ. ఆ లాబీలో కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వాణిజ్యపరమైన ఇంట్రెస్టు, రాజకీయమైనటువంటి ఇంట్రెస్టు, కులపరమైనటువంటి ఇంట్రెస్టు, బిజినెస్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కలిపిన లాబీ. సో అపోయింది మీకు తెలుసు. అంటే మీరు చాలా దగ్గరగా చూశారు కదా. లాబీకి ఆయన రిప్రజెంటేషన్. సో ఈ స్ట్రాటజీ అంతా ఆయన ఒక్కడు చేయడం, లాబీ చేస్తాడు. ఆ లాబీలో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదు. దానికి మనకి ఎప్పుడు చాలా దగ్గర రానివ్వలేదు. క్వశ్చన్ లేదు. ఎవరున్నారు సార్ ఆ లాబీలో? కొందరు పేర్లు ఏమని చెప్ప క్వశ్చన్ మార్క్. అది నాకు ఇంత మటుకు తెలియదు. ఎందుకంటే ఈవెన్ ఈ పోస్టింగ్స్ గీస్టింగ్స్ ఏందనేది సడన్ గా ఓ రోజు ఆయన చెప్తాడు. ఆ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది, దీంట్లో ఎవరెవరు
ముఖ్యులు అనేది ఐ థింక్ అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అనుమానం వచ్చింది ఇది లాబింగ్ వ్యవహారం లాగానే ఉందని అనుమానం వచ్చింది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అంటే ఆసక్తి కొద్ది. ఓకే, సడన్ గా ఒక రోజు సిఎస్ రావు గారిని అడ్వైజర్ గా తీసుకుందాం అన్నారు ఫైనాన్స్ లో. ఓకే, మన మాజీ సిఎస్ మాజీ ఫైనాన్స్ ఐఆర్డిఏ చేసిన ఆయన. ఆశ్చర్యం వేసింది సడన్ గా ఏంది ఈయన ఇది అని. ఆ పైన అర్థమైంది 14th ఫైనాన్స్ కమిషన్ వస్తున్నది, దానిని మేనేజ్ చేయగలిగిన వ్యక్తి ఈయనొక్కడే. అది ఎక్కడనో డిస్కషన్ జరిగింది. సెంట్రల్ లెవెల్లో చేసి వచ్చారు కాబట్టి. సెంట్రల్ లెవెల్లో చేశాడు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. అది ఆ డిస్కషన్కు మనం పార్ట్ కాదు, ఎవరు చేశారు ఎక్కడ చేశారని మనకు తెలియదు. ఓకే, రెండో రోజు ఆయన సడన్గా ఇట్లాంటివి చాలా. సో వెంటనే నీకు అర్థమైపోతుంది. లైక్ నా పుస్తకంలో కూడా రాశాను, ఈ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఓకే ఆమె గట్టిగా మన ఇంట్రెస్ట్ కోసం పోరాడించి చంద్రనా ఖాన్ గారిని వేద్దామని అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. బట్ సడన్గా లాస్ట్ మినిట్లో ఇంకో పేరు సజెస్ట్ చేశాడు, లేదా వేయటానికి వీల్లేదు. ఎందుకని? అదే లాబీ. అక్కడ సమ్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్. ముందు ఒప్పుకుంటాడు, తర్వాత నువ్వు అంటాడా? ఒప్పుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ తెలియదు ఆయనకి, ఆయన ఇంకా ఆ నోటీస్లోకి రాలేదు, లాబీ నోటీస్లోకి రాలేదు. లాబీ ఇంట్రెస్ట్ కొన్ని ఉన్నాయి అక్కడ, వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి ఎవరు ఉండాలో ఆలోచించుకున్నారు. సో లేదు ఇవి వేయటానికి వీలేదు, ఇంకో రకంగా పోవాలి. అట్లా కులపరమైన లాబీ అని కూడా మీరు ఒక పదం వాడారు. అది అట్లా దాంట్లో ఐ మీన్ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు కదా, ఇదే మాట నేను చెప్పాను, నేను రాశాను కూడా. స్టాండ్ బై ఇట్. ఒకటి, ప్రతి గవర్నమెంట్లో కొంత ఉంటుంది, ఉండదు కదా, కోర్ స్ట్రెంగ్త్ ఏదో కమ్యూనిటీ నుంచి వస్తుంది కానీ దాని ఉంటుంది. కానీ ఈ 4 ఏళ్లలో మాత్రం ఇది రైట్ వర్డ్ టు యూస్ ఈస్ విచ్చల విడితనం అయిపోయింది. కులతత్వం తప్పకుండా, దాంట్లో క్వశ్చనే లేదు. అది మరి అదే మీడియా అంతా అదొక చెప్పాను కదా, అదొక లాబీ. అగైన్ ఇట్స్ ఎ లాబీ. మీడియా, వాణిజ్యం, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. దీనివల్ల సమాజంలోని మిగతా వర్గాల్లో ద్వేషం పెరగలేదా? వస్తుంది. దానిని నెగటివ్ను పాజిటివ్గా మార్చుకోవటం కోసమే ఈరోజు ఈ 2,000 రూపాయలు డ్వాక్రాకు, 1,000 రూపాయల వాళ్లకు, దానిని మళ్ళా హైగా ప్రచారం చేయటం. ఇవాళ ఉదయం పేపర్లు చూడంగానే 2 ముఖ్యమైన పేపర్లు యాక్చువల్గా హెడ్లైన్స్ ఒకటే రకంగా ఉన్నాయి, 1,000 రూపాయలు ప్రతివాడి అకౌంట్లో పడిపోయింది. మరి ఏదో ఆలోచించుకొని రాసినట్టున్నాయి. ఈ కొంత తాయిలాలను ఎక్కువ స్థాయిలో వెదజల్లుతున్నారు. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. అండ్ మీకేమనిపిస్తుంది ఆ తాయిలాల ఎఫెక్ట్? నేను అనుకోవటం, ఒకటి, తాయిలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటారు. దాంట్లో ఏమీ లేదు. ఐ మీన్ ఈరోజు అంతా రాష్ట్రం అప్పులో బిలో కూడుకొని పోయి నాకు కేంద్రం సహాయం లేదని చేయలేదంటూ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ, నాకు డబ్బులే లేవంటూ ఒక తట్టు వృధా ఖర్చు చేస్తూ ఇంత లెవెల్లో ఇస్తున్నారంటే అదంతా అప్పు తెచ్చి ఇచ్చేది. అప్పు తెచ్చి పప్పు బెల్లాలు పంచితే అంత మాత్రం అర్థం చేసుకోలేనంత అమాయకులైతే ప్రజలు కారు. ఆంధ్ర ప్రజల్లో అమాయకత్వం లేదంట. అంతే కాదు, ఎక్కడ కూడా దేశం అంతటా కూడా ఒకటి అనుకుంటాం మనం, మన ప్రచారాన్ని బట్టి ప్రజల ఆలోచన విధానం ఉంటుంది అనేటువంటి భ్రమలో చాలా ఎక్స్పీరియన్స్డ్ నాయకులు కూడా ఉంటారు. ఆ భ్రమ దొలిగేటప్పటికీ నిజాలు బయటకు వస్తాయి. కేంద్రం నుంచి ₹1 కూడా రాలేదని చంద్రబాబు గారు ఎందుకు చెప్తున్నారు? అది చాలా తప్పండి. ఇంత పెద్ద లెవెల్లో ఇంత ఎఫెక్టివ్గా అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేయటం ఆంధ్ర రాష్ట్రంలో నాయుడు గారికి, వారి అనుకూల మీడియాకు, వారి అనుకూల మేధావులకే చెల్లుతుంది. అంతే, అంతకు మించి దాంట్లో క్వశ్చనే లేదు. నేను ఈ ఇష్యూ మీద 2-3 మాట్లాడి వీడియోలు పెట్టాను. ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను. నా ఫేస్బుక్లోను, ట్విట్టర్లో రోజుకు ఐటమ్ మీద పోస్టింగ్ పెడుతున్నా. ఇవాళ బుందేల్ఖండ్ ప్యాకేజ్ మీద పెట్టా. ఎట్లా 24,000 కోట్లు రావాలి 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 అని 2 ఏళ్ల నుంచి అబద్ధాన్ని చెప్పి ప్రజలను మోసం చేశారు. అక్కడ ఏమీ రావాల్సిన అవసరం లేదు. 2,100 కోట్లు కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాల్లో 7 జిల్లాలకు ఇవ్వటానికి ఖరారు చేసింది. అది చేసేటప్పుడు నీతి ఆయోగ్ పరిశీలించి బుందేల్ఖండ్ తరహాలో ఆంధ్రాకి ఇవ్వాలంటే 2,100 కోట్లు సరిపోతుందని
తేల్చేసింది. నిన్న ఈ మధ్య ఈనాడు వాళ్ళు ఏదో ఒక లోక్సభకి ఇచ్చిన ఆన్సర్ను చూచి 2,100 కోట్లు కాదు 3,000 కోట్లు ఇస్తే సరిపోతుందని రాశారు. అది 3,000 2,100 అనేది తెలుసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. డిస్కషన్లో మేబీ స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రైట్ 2,100 కోట్లు, బట్ డెఫినెట్లీ నాట్ 24,000 కోట్లు. ఎందుకంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ బుందేల్ఖండ్ ప్యాకేజీ అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన 2,100 3,000 కోట్లు అంటే అవి 9 జిల్లాలు ఉన్నాయిలేండి, ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. దాంతోపాటు ఆన్ గోయింగ్ స్కీమ్స్ NREGS ఇవి అవి అన్ని కలిపి 24,000 కోట్లుగా చూపెట్టారు. జనరల్ స్కీమ్స్ కూడా అన్ని కలిపి. ఓకే, నువ్వు కంపేర్ చేయాలంటే అవన్నీ తీసేసి దాన్ని కంపేర్ చేయాలి, లేకపోతే దీంట్లో అవన్నీ కలిపైనా చేయాలి. అది చేయకుండా ఇక్కడేమో కలపని 2,100 కోట్లను, అక్కడేమో అన్ని కలిపిన 24,000 కోట్లను కంపేర్ చేసి 2 సంవత్సరాల నుంచి ఇక పాడిందే పాటలాగా మాకు 24,000 కోట్లు రావాలి, బుందేల్ఖండ్ ప్యాకేజీ మాకు మొత్తం 25,000 కోట్లు రావాలి. ఐ థింక్ ఇట్స్ అట్టర్ నాన్ సెన్స్ నన్ను అడిగితే. అందుకనే నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నా, ఈ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా మీరు చేస్తే అది వన్ సైడెడే అవుతుంది. అదే కనుక కేంద్ర ప్రభుత్వంతో కనుక డిస్కస్ చేసి ఉంటే ఇవన్నీ క్లారిఫై అయ్యి. మరి జేఎఫ్సీ కమిటీ అని మన పవన్ కళ్యాణ్ గారి కమిటీలో మీరు కూడా జేఎఫ్సీ కమిటీలో అది కూడా నేను ఈరోజు క్లారిఫై చేశాను, మొన్నటి నుంచి కూడా క్లారిఫై చేస్తున్నాను. ఎక్కడ 75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అని చెప్పలేదు. ఓకే, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సిన అమౌంట్స్ అని 24,000 కోట్లు చూపెట్టారు. సో ఇట్ ఈస్ టు బి రిజాల్వ్డ్. రిజాల్వ్ అయితే అది మళ్ళీ 2,100 కోట్లకే వచ్చేస్తుంది, అంతే, అంత మించి వచ్చే అవకాశం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాగే డిఫరెంట్ ఇష్యూస్లో అది చేసి మొత్తం మీద ఒక స్ట్రాటజిక్గా ఇప్పుడు చెప్పాను కదా, మీడియా, ముఖ్యమంత్రి గారు, వారి అనుకూల మేధావులు కలిసి ప్రజలలో కేంద్రాన్ని, మోడీ గారిని దోషిగా నిలబెట్టారు. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాదు సార్, కేంద్రం మోసం చేసింది, మోడీ ద్రోహం చేసింది అని అంటారు. మరి అట్లాంటప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ద్రోహం చేసినట్లే కదా, అసలు ఆ ఇష్యూని ఎందుకు ప్రస్తావించట్లేదు? వెంకయ్యనాయుడు గారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ రావడానికి ప్రయత్నం చేశాడు కదా, చేశాడని పేరు ఉంది కదా, చాలా వర్క్ చేశాడు. అవును, ఇన్ఫాక్ట్ మరి ఇప్పుడు అంటే నా పాయింట్, మీ పాయింట్ కన్నా ముందు నా పాయింట్ చెప్పనివ్వండి. అంటే నా పాయింట్ అంటే నేను మీకు వేసేపోయే ప్రశ్న ఎదురుగా నేను చెప్పనివ్వండి. ఆయన అదే కాదు, యాక్ట్లో ఉన్నవే కాకుండా అవుట్ సైడ్ యాక్ట్ కూడా డివిజన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది అని ఎంతవరకు వీలైతే అంతవరకు ఎడిషనల్ ఫండ్స్ ప్రతి దాంట్లో వచ్చేటట్టుగా చూచారు. దాంట్లో ఏమి క్వశ్చనే లేదు. చాలా ఆయన రాష్ట్రానికి మేలు చేశారు. అంటే మోడీ గారి సంబంధం లేకుండా చేస్తారు. మోడీ గారు తప్పకుండా గవర్నమెంట్. ఇప్పుడు నా ప్రశ్న అదే, మోడీ గారు ద్రోహం చేస్తే వెంకయ్యనాయుడు గారు కూడా ద్రోహం చేసి ఉండాలి కదా, మోడీ గారు మోసం చేసి ఉంటే వెంకయ్యనాయుడు కూడా బాధ్యత అయి ఉండాలి కదా. బీజేపీ మోసం చేసింది అన్నప్పుడు అందరం చేసినట్టే కదా. కాదు, వాళ్ళు బీజేపీ అని కంటే కూడా మోడీ గారిని ఎక్కువగా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు గారు? వాళ్ళు అడగాలి, నన్ను అడిగితే మీ ఉద్దేశం నాకు తెలియదు. మరి ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు ఢిల్లీ దాకా వెళ్ళామంటున్నారు. దాన్ని నేను ఐ థింక్ రేపు ఎల్లుండో మీ సాక్షిలో వస్తుంది దాని మీద నా ఆర్టికల్. అట్లానే అధర్మ పోరాట దీక్ష అంటున్నాను. రెండోది అది కౌరవ సభ. రాహుల్ గాంధీ వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు కాబట్టి కౌరవ సభ ఎట్లాగంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన కౌరవ సభ హస్తినలో జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉంది కదా? లేదు, మేము పాత్ర ఉంది కదా, సైడ్ మేజర్ వాళ్ళే కదా. మేజర్ చేస్తే కౌరవులు కాకుండా పోతారు కాదు, చేసింది నా ప్రశ్న. కౌరవులు కాంగ్రెస్ వాళ్ళు కౌరవులు అయితే బీజేపీ తెలుగుదేశం కూడా కౌరవులు అవ్వాలి విభజన వరకు. అట్లా ఏమి కావు, మేము ఎట్లా అవుతాం కానీ చేసింది బేసిక్ గా మొత్తం పెట్టింది అంతా ధృతరాష్ట్రుల వారు, లేడీ దుర్యోధన, లక్ష్మణ కుమార, శకుని వాళ్ళంతా నేను అక్కడనే ఉన్నారు. శకుని ఎవరు? ఈ మొత్తం డ్రాఫ్ట్ చేసిన వారు జయరామ్ రమేష్. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దాకా చంద్రబాబు గారు బండబూతులు తిట్టేవారు, అదే కదా పొగుడుతున్నారు ఏంటి? అందుకనే కదా ఇప్పుడు దాని అందరూ అంటున్నారు కదా, కాంగ్రెస్ని తిడితే నవనిర్మాణ దీక్ష, బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్ష. ఓకే, మరి ఈ మన్మోహన్ సింగ్ గారు కూడా వెళ్ళారు, రాహుల్ వెళ్ళారు, మన్మోహన్ సింగ్ వెళ్ళారు, అంతమంది వెళ్ళారు ఏంటండి కాంగ్రెస్ తరఫు నుంచి? ఆశ్చర్యంగా మరేమో తెలియదు. అంటే బేసిక్గా ఒకటి నేను అదే అసలు ఈ ధర్మ పోరాట సభ ద్వారా ఏం సాధించినట్టు ఫస్ట్ పాయింట్. పోయినవాడెవడు కూడా పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామని ఎవడూ కమిట్మెంట్ ఇవ్వలేదు.
అదొకటి గమనించండి చాలా కేర్ఫుల్గా. మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్లో కూడా మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్లో అదేముంది, నిన్న రాహుల్ గాంధీ చెప్పింది కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తాం, పరిశ్రమ రాయితీలతో కూర్చిన ప్రత్యేక హోదా ఇస్తామనే మాట ఎవ్వడూ అంటలేదు. ఓకే, పరిశ్రమ రాయితీలు లేకపోతే ప్రత్యేక హోదా అయినా ప్యాకేజీ అయినా ఒకటి, వాటి రెండింటి మధ్య ఎట్లాంటి డిఫరెన్స్ లేదు. అట్లాంటప్పుడు ఢిల్లీలో 11.5 కోట్లు వీళ్ళు అఫీషియల్గా చెప్పిన డబ్బు, ఇంకా చాలా డిపార్ట్మెంటల్లో మనకు తెలియకుండా చాలా ఎక్స్పెండిచర్ దానికి ఖర్చు అయి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 20 crores దాకా లెక్కేసుకోవచ్చు, 20 కోట్ల దాకా ఖర్చు పెట్టి. ఢిల్లీ దీక్ష అంటే ఢిల్లీ దీక్ష ఆ నేపథ్యంలో చెప్తున్నాను, 10 కోట్లకైతే వీళ్ళు జీవో ఇచ్చేశారు కదా. ఓకే, 1.5 కోటేమో ఈ రైల్వేలకు ఇచ్చారు కదా. సో 11.5 కోట్లు మనకు స్ట్రైట్ అవే అవుపిస్తున్నది. అవుపించకుండా చాలా ఎక్స్పెండిచర్స్ జరుగుతాయి ఇటువంటి వాటికి. ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్లో డిఫరెంట్ దీని కింద అవి కూడా లెక్క తీసుకుంటే మేబీ 15 కోట్లు ఉంటుందో 20 కోట్లు ఉంటుందో నా అందాజా వేస్తున్నారు. ఓకే, అయితే ప్రత్యేక హోదా ఆ మాత్రం ఇచ్చి ఉండొచ్చు కదా, మోడీ గారు ఎందుకు మోసం చేశారని, లేదా కేంద్రం మోసం చేసిందనే ఫీలింగ్ ఎందుకు? ప్రత్యేక హోదా అంత ఈజీ కాదు. దీని మీద వితండవాదం ఎంత చేసినా 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా తీసేసింది. అంటే వాళ్ళు సభ్యులే మేము చెప్పలేదు అంటున్నారు. ఇది విత్ ఇన్ ది రిపోర్ట్ మెన్షన్ చేశారు. ఎండ్లో మొత్తం రిపోర్ట్ పూర్తయిన తర్వాత అభిజిత్ సేన్ అని ఆ మెంబర్ ఆయన డిసెంట్ నోట్ ఇచ్చాడు. ఆ డిసెంట్ నోట్లో క్లియర్గా 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులలో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెంచింది, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసేసింది అని క్లియర్గా రాశాడు ఆయన. ఓకే, దాని మీద మళ్ళీ వీళ్ళు రిప్లై ఇచ్చారు. ఇట్స్ నాట్ దట్ మళ్ళీ మిగిలిన మెంబర్స్ అంతా ఎక్కడ ఆయన అన్నదాన్ని వాళ్ళు కాంట్రడిక్ట్ చేయలేదు. ఇంత నువ్వు రికార్డులోకి పోయి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మేము అన్నది అది కాదు అంటే దానికి అర్థం లేదు. అంటే రాహుల్ గాంధీ చంద్రబాబు మోసం చేయటం అంటారా? అది తప్పకుండా అది చెప్పమనండి. స్పెసిఫిక్గా పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామని కమిట్ కమనమనండి. అవును, నాకు అర్థం కాదు. చంద్రబాబు గారు అసలు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అన్నారు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండం అన్నారు. మోడీ గారు బ్రహ్మాండం, అసలు ఇంత ప్రపంచంలోనే ఇంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ లేడన్నారు, భారతదేశంలో ఇంత గొప్ప ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ ఎందుకు సడన్గా ఆయన అన్నిట్లోనూ రివర్స్ అయ్యారు, యూ టర్న్ తీసుకున్నారు? ఒకటి నా దృష్టిలో అసెంబ్లీ సీట్లు పెంచమన్న చోట కొంత ఫ్రిక్షన్ వచ్చి ఉండాలి. అది మేజర్ ఫ్రిక్షన్ అయి ఉంటుంది. ఓకే, ఐ థింక్ సో అదే కారణమై ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు. అయితే మరి విద్యా సంస్థలు మంజూరు చేశారుగా, నిధులు ఇవ్వలేదుగా అంటున్నారు. అంటే చెప్పాను కదా, ఇంకో చిన్న సామెతను కూడా కోట్ చేస్తాను. 2-3 చోట్ల నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. నిద్ర లేచి నడక మొదలెట్టేటప్పటికి అబద్ధం ప్రపంచానంతా చుట్టేస్తుంది. విద్యా సంస్థల విషయంలో వీళ్ళు చెబుతున్నంత దారుణం ఇంకోట్లేదు. 2 things I'll tell. 2014లో నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పగలను. 2014లో ఈ 10 విద్యా సంస్థలు పెట్టండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతే వాడు సెక్రటరీ అసలు మమ్మల్ని వాస్ వెరీ అడమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా తయారైన తర్వాతనే 4 ఏళ్ల తర్వాతనే స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రశ్న లేదు పోమన్నాడు. వచ్చి చెప్తే వీళ్ళు పోయి బ్రతిమలాడుకొని టెంపరీ అకామిడేషన్లో అయినా పెట్టండి అని 2015-16కు వీళ్ళు తెచ్చుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్పుడు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి ఒప్పుకున్నారు. అందుకని రికార్డ్ టైంలో ఇవి టెంపరీ దాంట్లో వచ్చాయి. ఇంత మనం ప్రెషర్ తెచ్చి పెట్టుకొని ఈరోజు నువ్వు తాత్కాలిక భవనాల్లో నడుపుతున్నావు అంటే అర్థం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, దీనికి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 50 కోట్లు వస్తే నెక్స్ట్ సంవత్సరం 100-200 అట్లా సివిల్ వర్క్స్ అనేవి ఎప్పుడు డిలే అవుతూ ఉంటాయి. నీకు ఫస్ట్ సంవత్సరం 50 ఇచ్చారు కాబట్టి నువ్వు ప్రతి సంవత్సరం 50 ఇస్తావు, నువ్వు 30 ఏళ్ళ తర్వాత చేస్తావని మనమే జడ్జిగా ఉండి మనమే లాయర్ అయ్యి వాడి మీద అభియోగం ముద్ర వేసేసేస్తే ఏమైనా సరే. మన రికార్డు ఎంత బాగా ఉందో చూడండి. 1,100-1,500 కోట్లు రాజధాని కట్టుకోండి అని అంటే డిజైన్లు పూర్తి చేసుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. ఫౌండేషన్ మొన్న వేశారు, ఇది పర్మనెంట్ బిల్డింగ్కు. 1,500 కోట్లకు ఫౌండేషను 4 ఏళ్ల తర్వాత వేసి డిజైన్లు 3 ఏళ్ల తర్వాత ఫామ్ చేసి నువ్వు ఇంకా డిజైన్లు చేయలేదు, నువ్వు ఇంకా పనులు మొదలెట్టలేదని. సరే, పనులు మొదలెట్టలేదు, రివ్యూ చేసుకో. ఓకే, హౌ టు ఎక్స్పెడైట్ చూడు.
దానికి దోషిగా నిలబెట్టడం ఏందండి? 10,000 కోట్లు ఏదో రేపు వచ్చి పడేటట్టు మనకు వచ్చేటట్టు అది వాళ్ళు డైరెక్టర్స్ అపాయింట్ అయినారు. ఆ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇక్కడ మన ఐఐటి హైదరాబాద్ కందిలో ఏర్పాటు చేశారు కదా, 2008లో మొదలు పెడితే 2016లోనో 17లోనో మొన్న వాళ్ళు బిల్డింగ్స్ పూర్తయి షిఫ్ట్ అయినారు. సో ఇది జనరల్గా అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఏదో స్పెసిఫిక్గా ఆంధ్రాకు డిస్క్రిమినేట్ చేశారని అంటే అర్థం ఉన్నది. సివిల్ వర్క్స్ జరగటంలో ప్రాసెస్లో కొంత డిలేస్ ఉంటే వాటిని పట్టుకొని మీడియా మన చేతిలో ఉంది, మనం ఏం చెబితే అది ప్రజల్లోకి పోతున్నది అనే పద్ధతిలో అసత్యాలను ఈ స్థాయిలో ఇంకా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదా? ప్రచారం 4 సంవత్సరాల దాకా, లాస్ట్ 1 సంవత్సరాల్లో అంత దోషి లేదు. ఆయనతో పాటు పత్రికలు కూడా అటు ఇటు రెండు మారిపోతే మరి పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎందుకు రాష్ట్రానికి ఎందుకు అప్పచెప్పినట్లు? కేంద్రం గట్టిగా అడిగి తీసుకున్నాడు కదా, గట్టిగా అడిగి మరి నేనే సమర్థున్నని ఇచ్చారని అప్పుడు చెప్పారు, ప్యాకేజ్ ఒప్పుకున్నారని ఇచ్చారని అంటారు. ఇప్పుడు ఇందుకు అది కేంద్రం డబ్బులతో కడుతున్నట్లా రాష్ట్రంతో డబ్బులతో? కేంద్రం డబ్బు. మరి మొత్తం నాకల అంటాడు కదా చంద్రబాబు గారు, అంతా నాకల నేనే పూర్తి చేస్తానంటాడు. నాకలంటే అదే గ్రౌటింగ్ నుంచి గేట్ల నుంచి ప్రతిదానికి మనం ఉత్సవాలు మహోత్సవాలు, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టిన దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే అదేదో 8వ వంతులాగా ఇన్ని ఊచలు పెట్టారు, ఇంత కాంక్రీట్ పోసారు, దాని మీద ఒక పెద్ద 3 రోజుల కథనాలు నడిపారు. ఊచలు పెట్టింది కూడా ఊచలు లేకుండా బిల్డింగ్లు కడతారా? మరి ఇప్పుడు పోలవరంలో అవినీతి ఉందని ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన అన్నాడు. ఎందుకన్నారు? ఉంటుంది కాబట్టి అని ఉంటాడు. చూద్దాం, ఆయన అన్నాడు కాబట్టి వాళ్ళే రానివ్వండి. ఆ ఊరికి అంటమే తప్ప ఆయన ఏం చెప్పలేదుగా. విషయంగా ప్రైమ్ మినిస్టర్ అంత స్థాయి వ్యక్తి అమరావతి నుంచి పోలవరం వరకు అవినీతి అని అన్నాడంటే ఏమి అవినీతి అనేది చెప్పకుండా వేగ్గా ఒక బీజేపీ నాయకుడు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా. ఒకటి ప్రధానమంత్రి మెన్షన్ చేయదగినవి అన్నాడంటేనే దాంట్లో ఏదో ఉండాలి. అది ఏందనేది మనకు తెలియదు, చూద్దాం. అంటే ఒకటి నేను మా ఊళ్ళో సరదాగా బీజేపీ వాళ్ళు రంకిలేసి వెళ్ళటం తప్ప సరుకులే తప్ప వీళ్ళ దగ్గర ఊరికే కబుర్లు చెబుతుంటారు అన్నట్టుగానే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి అవినీతి ఉందని చెప్పి వెళ్తే జనం ఏం అర్థం చేసుకోవాలి? పలానా అవినీతి, పలానా తప్పు జరిగింది, మేము చర్య తీసుకుంటున్నాం, నా బాధ్యత ఇదని బాధ్యత లేకుండా ఉంటారా? చర్య తీసుకుంటే బాధ్యత, చర్య తీసుకోకపోతే లేదు. చర్య అనేది ఎప్పుడు ఎక్కడ అనేది వాళ్ళకి తెలుస్తుంది. రాజధాని కడుతున్నప్పుడు రాజధాని కడతామంటే ప్రపోజల్ భూమి సేకరణ కానీ, ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు కానీ, సింగపూర్ వ్యవహారాలు కానీ, ఇవన్నిట్లోనూ అవినీతి ఉందని చాలామంది విమర్శిస్తుంటారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని, వాటిలో ఎంతవరకు వాస్తవం? ఒకటి, రాజధాని లొకేషన్ గురించి నేను చాలా డీటెయిల్గా రాశాను. అవును, స్పష్టంగా విషయాలన్నీ మెన్షన్ చేశాను. ఓకే, అంతకన్నా ఎక్కువ ఈ ఓటుకు నోటు కేసు ఎఫెక్ట్ ఇక్కడ బోర్డు ఖర్చు పెట్టారంటారు. మీ హయాంలోనే కదా ఖర్చు పెట్టిన సెక్రటరియట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, చంద్రబాబు గారు ఇల్లు, వీటన్నిటికి బోర్డు ఖర్చు పెట్టారు కదా. ఖర్చు పెట్టిన మరుసటి రోజే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓటుకు నోటు అనే రాశాను నేను, పుస్తకాలు కూడా రాశాను. అసలు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉందనుకుంటున్నారు? నేనైతే దానికి ఆ పాలన అని పెట్టాను పేరు. అంటే అవినీతి, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం, 3 కలిపిన పాలన. ప్రజల్లో ఎలా ఉంది ఫీలింగ్? మీరంటే దగ్గరగా చూశారు కాబట్టి, మీరు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తిరుగుతున్నారు కదా. బాగా వ్యతిరేకత అయితే ఉంది, బాగా వ్యతిరేకత ఉంది. మరి దీన్ని జనంలో ఆయన దాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చెప్పలేము, చూడాలి. ఓకే, మీకైతే స్పష్టంగా కనపడింది. ఏ రకాలుగా కనపడింది? ఏది? అవినీతినా లేకపోతే ఆశ్రిత పక్షపాతం? 2 రకాల 3 రకాల. ఒకటి, ఇది అందరి ప్రభుత్వం కాదు, కొందరి ప్రయోజనాలకే కట్టుబడి ఉన్న ప్రభుత్వం అనేది ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. అదొక పాయింట్ బాగా పోయింది. రాష్ట్రం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వీళ్ళు పాటుపట్టడం లేదు. మొత్తం అంతా ఒక చోట్లనే, అది స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అక్కడ పెట్టుబడులను కేంద్రీకృతం చేస్తున్నారనే పాయింట్ కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మూడోది, ప్రచార ఆర్భాటానికి అనుగుణంగా పాలన కానీ ప్రగతి కానీ లేదు అనేది కూడా అర్థమైపోయింది. ఆ 3 ప్రధానంగా అర్థమైంది. ఈ మధ్యలో సింగపూర్ వాళ్ళు కూడా సార్, సింగపూర్ వాళ్ళు వచ్చారు, ఊరికే ఇచ్చేశారని చెప్పారు, మళ్ళీ వాళ్ళకి 11 కోట్లు పే చేశారు, మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తున్నారన్నారు, మళ్ళీ 1600 ఎకరాలు ఇచ్చామన్నారు, మళ్ళీ దాని మీద మళ్ళీ 5000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నామన్నారు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళు అసలు ఏం మొదలే పెట్టలేదు కదా, ఎందువల్ల అంటారు?
వాళ్ళు మొదలు పెట్టకపోవటానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఎప్పుడో ఇచ్చారు, ఈ ప్రాంతాలకు అయిపోయి ఉండాల్సింది. మరి వాళ్ళ మైండ్లో ఏమున్నదో, ఎందుకంటే అంతా మొత్తం ఆ కాంట్రాక్టు, ఆ మొత్తం ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళకు ఫేవరబుల్గానే, అనుకూలంగానే తయారై ఉన్నాయి సింగపూర్ వాళ్ళకి. అదే టైంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా, సింగపూర్ వాళ్ళు రాజధాని కడతారని ఇంతకాలం ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు కడుతున్నవి ఇండియన్ కంపెనీసే కదా. ఏమిటి ఆ డిఫరెన్స్ ఏమిటి? అది చెప్తున్నాం కదా, వాళ్ళు ముందుకు రాకపోయేటప్పటికి ఇంక మరి మనమే కట్టుకోవాల్సి వస్తున్నది అంతే. అంటే ఇప్పుడు సింగపూర్ రాజధాని కాదు ఇది. సింగపూర్ మొదటి నుంచి కూడా సింగపూర్ రాజధాని మొదట్లో అనుకున్నారు, కానీ ఆ పైన కూడా సింగపూర్ ఓన్లీ ఆ స్టార్ట్అప్ ఏరియాయే కదా, చివరికి అట్లా వచ్చేసింది. అది కూడా రియల్ ఎస్టేటే కదా, అది కూడా ఫ్లాట్లు వేసి అమ్మటమే కదా. ప్రధానంగా అంత హడావుడిగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఈ లోపల శాశ్వత భవనాలు కట్టుకొని వచ్చి ఉండొచ్చు. చేయలేదు అది. చేయలేదు. అంటే నేను అడిగేది ఏంటంటే, అసలు 5,000 మంది కంటే ఎక్కువ ఉంటారు కదా, మొత్తం ఉమ్మడి సెక్రటరియట్లోనే 5,000 మంది లేరు. ఇక్కడ బహుశా ఇంకా తక్కువ ఉండాలి, 3-4 వేల మంది కంటే ఎక్కువ ఉండాలి. 3-4 వేల మందికి 5 టవర్లు, 50 అంతస్తుల టవర్లు కడతానని చంద్రబాబు గారు అంటున్నారు. అట్లాగే 8,000 ఎకరాల్లోనూ 1,300 ఎకరాల్లో హైకోర్టు బిల్డింగ్ అంటారు. అసలు అంత అవసరమా? ఎట్లా? ఎందుకు అట్లా చేస్తున్నారు? ఐ థింక్ ఏదో చరిత్రలో నిలిచిపోవాలన్న ఉద్దేశాలు తప్పితే, జనం డబ్బు కదా ఇదంతా. కరెక్ట్. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు, నథింగ్. అంత అవసరం కూడా లేదు. అండ్ మీలాంటి వాళ్ళు అప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు ఏం సలహా ఇవ్వలేదా? ఇవే అసలు రాలేదు కదా అప్పటికి. ఇంకా శివరామకృష్ణన్ కమిటీకే విలువ లేనప్పుడు ఇంకా సిఎస్ వార్డుకు విలువ ఉంటుంది అనుకోవటం మీ భ్రమ. అంతే. సో దానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఎంతవరకు సలహా ఇవ్వగలం అంతవరకు ఇచ్చాను. తప్పకుండా సందేహం సార్. 2 నగరాలు, పెద్ద నగరాలు ఏదా, విజయవాడ కానీ గుంటూరు కానీ, అటు ఎక్స్పాన్షన్కి అవకాశం లేని చోట మధ్యలో ఎందుకు ఎంపీ చేశాడు ఈయన? అది కూడా 3 పంటలు పండే భూమి కదా. రీజన్ ఏమైనా తెలుసా అని నేను అడుగుతాను. రియల్ ఎస్టేట్ ఎంతో మించి ఇంకేముంది, రియల్ ఎస్టేట్ తప్పకుండా. సో మీకు ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఓకే. ఎంత సంపాదించుంటారు సార్ రియల్ ఎస్టేట్లో? అక్కడ మీకేమైనా తెలుసుంటే చెప్పండి. మీరంటే లాబీ, అధికార లాబీలో ఉన్నారు కాబట్టి మీకు అధికారంలో ఉన్నానే కానీ మేము ఎప్పుడు ఇటువంటి విషయాలు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక సామాజిక వర్గానికే ప్రయోజనం కలిగేలా డౌట్ లేదు. అది అంత క్వశ్చనే లేదు. అంటే ఒక సామాజిక వర్గం అంటే సామాజిక వర్గంతో పాటు ఎవరెవరైతే ప్రముఖులో ఆ ప్రభుత్వంలో వాళ్ళందరికీ తప్పకుండా పాత్ర ఉంది. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు పెడతానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఇంత అవినీతి పెరిగిపోయిందని అంటున్నారు. మీరేమంటారు? పాసిబుల్. అంత సంపాదించేశారండి వీళ్ళంతా అధికారంలో ఉన్నవాళ్ళు. అంటే ఇంత చెప్పాను కదా, నేను చెప్పిన 3 అవినీతి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఓకే. అవినీతిలో కొంత చెక్ కూడా లేకుండా పోయింది. దట్స్ ది వర్స్ట్ థింగ్. చెక్ లేకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేల మీద కూడా చెక్ ఏమీ లేదు. సో డెఫినెట్లీ చాలా లార్జ్ స్కేల్. మేము ప్రభుత్వాల్లో అవినీతి ఉన్న ప్రభుత్వాలు, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక విషయం కోట్ చేస్తాను. నేను అఫ్కోర్స్ ఇది నేను అప్పటికి సర్వీస్లో లేను, కానీ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కూర్చున్నప్పుడు ఓ డిస్కషన్లో, అప్పట్లో మొత్తం భారతదేశంలో 1977 తర్వాత ఒకే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి గారి కింద ఉండేది. మిగిలినదంతా నాన్ కాంగ్రెస్. అప్పట్లో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చాలా అవినీతి ప్రభుత్వం అనే పేరు బాగా వచ్చింది. ఎవరు అడిగారు బాగా చాలా అవినీతి ఉందని అంటే, ఎస్ ఐఎమ్ ఫైనాన్సింగ్ ది ఎలక్షన్స్ ఫర్ ది హోల్ ఆఫ్ ఇండియా అన్నాడు. దట్స్ వాట్ హీ వాస్ కామెంట్ అని నాకు ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పాడు. ఆ రోజు అట్లా ఉండటానికి అప్పట్లో అది చాలా అవినీతి. అవి ఏవి ఈనాడు జరిగిన అవినీతికి ఇప్పుడు చంద్రబాబు గారి టైంలోనా? మీరు ఆశ్చర్యంగా మొహం పెట్టొద్దు, మీకు తెలుసు. ఇప్పుడు కాదు, మేము దగ్గరగా చూసిన కాదు కదా, మీరు దగ్గరగా చూశారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. ఇది ఆ లెవెల్స్ని చాలా మించిపోయింది. ఎందుకంటే ఆ లెవెల్స్లో అప్పుడు కంట్రోల్ ఉండేది, ఇప్పుడు కంట్రోల్ లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కూడా అదే రకంలో చేస్తున్నారు. ఓకే. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఓకే. మరి కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు తోటి ముచ్చట్లాడి వెళ్తున్నారు. సరే, దానికి ఏముంది కానీ, అంటే ఇప్పుడు ఆ పొజిషన్ యూనిటీ అన్నప్పుడు అందరూ ఒకటి అవుతారు కదా.
ఓకే. ఇప్పుడు ఈ గతంలో చాలామంది సీఎంలు చూశారు కదా, చంద్రబాబు గారిని చూస్తున్నారు. ఎట్లా మీరు వీళ్ళని మిగతా వాళ్ళతోటి నేను లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా చెప్పాను అనుకుంటాను, నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ చెన్నారెడ్డి వాస్ ది బెస్ట్. అదే నా వెంకటరావు గారు కూడా వెరీ గుడ్ క్వశ్చన్, బికాస్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను లేను, బట్ ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఖమ్మం కలెక్టర్గా ఉండేవాడిని. చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, వార్మ్ రిలేషన్షిప్ ఉంది ఆయనతో. బట్ స్టిల్ చెన్నారెడ్డి అంటే ఆఫీసులో భయపడేవాళ్ళు. భయపడేయటం అంటే ఎందుకు కాదు, అంత ఇంటలెక్ట్ అతనిది. ఏం క్వశ్చన్ అడుగుతాడో చెప్పగలమా లేవా అని ప్రతివాడు ప్రిపరేషన్ చాలా ఉండేది. ఫైల్స్లో కూడా సరిగ్గా రాయకపోతే ఊరుకునేవాడు కాదు. ఐ మీన్ యు ఆర్ పెయిడ్ టు రైట్ అనేవాడు. సరిగ్గా చేయకపోతే హీ యూస్ టు రియలీ బ్లాస్ట్ పీపుల్. చాలా ఆయనలో కొన్ని ఇంటెంపరేట్ హాట్ అవన్నీ ఉన్నాయి, బట్ హీస్ బ్రిలియంట్. అంటే ఒక ఆఫీసర్ మీద కర్ర కూడా ఇసిరాడు అంటారు, సైలెంట్ చెప్తూ ఉంటారు. బట్ ఒకటి హీస్ బ్రిలియంట్ నేను చెప్తూ ఉంటాను. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్ ఐఎమ్ టాకింగ్, హీస్ జస్ట్ జీనియస్. నేను అంత జీనియస్ని ఎవరిని చూడలేదు రాజకీయ నాయకుడు. రైట్. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? ఇది టూ నియర్ టు కంపేర్, బట్ ఒకే ఒక్క విషయం చెప్పి వదిలేస్తాను. ఐ థింక్ దట్ విల్ సమ్ అప్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూలో రాజశేఖర రెడ్డి గారు పిలిచి చేసేయంటే నేను చేసేసి ఫైల్ పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే ఫైల్ పంపించి ఆర్డర్ అయ్యి వస్తే చేస్తాను. అదేంటి? ఇంకంతే, నేను ఇంకంత మించి ఎక్కువ మాట్లాడను. మీకు దాని గురించి ఏ రకంగా అర్థమైతే ఆ రకంగా చేస్తాను. అంటే రాజశేఖర రెడ్డి గారిని నమ్ముతారు, చంద్రబాబు నమ్మరు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ మోర్ దాన్. నాకు అర్థమైంది. కరెక్ట్. మీకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకోండి. మీరు చాలా ఇంకా డిప్లొమాటిక్గా ఉంటున్నారు. ఎప్పుడు డిప్లొమాటిక్గానే ఉండాలి లైఫ్లో. ఓకే. అయితే ఈ చంద్రబాబు గారికి మీకు ఎక్కడ తేడా వచ్చింది? అది కూడా ఈ పుస్తకంలో చాలా ఎక్కువగా రాశాను, బట్ నేను కేస్ వన్ ఆర్ టూ ఇష్యూస్లో విల్ జస్ట్ డిస్కస్. మొట్టమొదటిది అంటే సిఎస్గా అంటారా పోస్ట్ సిఎస్ఆ? రెండు ఎప్పుడైనా సరే. సిఎస్గా ఒకటి, ఎప్పుడు ఆయన నన్ను పెద్ద కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు, అది తీసుకోలేదు. సో నా వరకు నా పని చేసుకుంటూ ఉండేవాడిని. పెద్దగా ఏ ఇష్యూలోనూ నేను పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఏదో నా పీరియడ్ నాది. టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారు మీరు. అంటే టచ్ మీ నాట్ అని నేనున్నానా, ఆయన నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా ఆయన ఉన్నాడని దట్స్ సంథింగ్. ఐ మీన్ మేబీ దేర్ సమ్ కాన్ఫిడెన్స్ గ్యాప్, అది అట్లా కంటిన్యూ అయిపోయి. సో రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మిన్ కార్పొరేషన్ తీసుకున్న తర్వాత రెండు ఇష్యూస్. ఒకటి అర్చకుల విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, దాంట్లో నేను హర్ట్ కూడా అయినాను. ఎందుకంటే జీవో 76 ఇప్పుడు పాయింట్ ఈస్ ఆయనకి ఏదో తిరుపతి మీద ప్రిజుడిస్ ఉంది, దాన్ని కొంతమంది క్రియేట్ కూడా చేశారులేండి. అక్కడ కొంతమంది ఒక పెద్ద తిరుపతిలో ఒక పెద్ద క్యాకస్ ఉంది. ఐ మీన్ 2 క్యాకస్లు ఉన్నాయి అక్కడ. నేను ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది ఇంప్రెషన్ ఏంది, రమణ దీక్షితులు కానీ నేనేదో సపోర్ట్ చేస్తాను, నాకు పెద్ద అది కూడా కాదు నాది. అక్కడ ప్రిన్సిపల్ మీద సపోర్ట్ అవుతున్నా, బికాస్ ఆ ప్రిన్సిపల్ చిన్న దేవాలయాలు చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీదనే చేశాను. ఇన్ఫ్యాక్ట్ నా మీద పెద్ద ఉద్యమాన్ని నడిపిన వాడు రమణ దీక్షితులు, నేను అక్కడ ఉన్నప్పుడు. సో అదే ఇష్యూ కాదు. బట్ పాయింట్ ఈజ్ చిన్న దేవాలయాల్లో వాటిని రక్షించుకోవాలి, వాటిలో ఉండే పూజారికి కొంత భద్రత కల్పించాలి, దాని ద్వారా హిందుత్వాన్ని చేయాలనేది నా పాయింట్. ఆ ఇష్యూ మీద ఆయనకేమో మైండ్ బ్లాక్ ఉంది. ఉన్నప్పుడు అట్లీస్ట్ డిస్కస్ చేయాలి కదా. డిస్కస్ చేస్తే మేబీ హీ విల్. డిస్కషన్ కూడా టైం ఇవ్వకపోవడంతో, టైం ఇవ్వకపోవటమే కాదు, ఆ 76 జీవో ప్రిలిమినరీ నోటిఫికేషన్ కాగానే నన్ను మిస్లీడ్ చేశారన్నాడు క్యాబినెట్, అండ్ హీ వాస్ హింటింగ్ ఎట్ మీ, ఐ నో. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, దాని మీద డిఫరెన్స్ వచ్చింది. రెండోది, నేను ఎప్పుడు ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్ను ఎట్లా చూశానంటే, ఇది ఒక ఏజెన్సీ టు ఎంపవర్ బ్రాహ్మిన్స్ బియాండ్ పాలిటిక్స్. ఐ మీన్ తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఇస్ నాట్ ది ఇష్యూ. అది ఐ థింక్ వాళ్ళ అజెండాకు అంత అనుకూలంగా లేదు. రెండోది, ఐ థింక్ నేను అది కూడా రాశాను, ఏదైనా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు పార్టీ సైడు నాయకుడిని సపోర్ట్ చేసే వాళ్లకు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, థింకింగ్ ఉన్న వాళ్ళు ఉండాలి. అక్కడ నాకెవరో ఆ లెవెల్ ఉన్న వాళ్ళు అవుపించలేదు. చంద్రబాబు గారు చుట్టూరు ఉన్న తప్పకుండా ఆ పార్టీ సైడ్ వాళ్ళకు చాలా సంకుచిత మనస్తత్వం, విషయాన్ని
అర్థం చేసుకొని అవగాహన చేసుకొని బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకుపోయేటటువంటి ఆ విషన్ ఉన్న వాళ్ళు ఎవరో లేరు. తర్వాత సోషల్ మీడియా వివాదం ఒకటి వచ్చింది. సోషల్ మీడియా వివాదం ఆ డెసిషన్ అయిన తర్వాత తిరిగి నన్ను రిమూవ్ చేయాలని డిసిషన్ వచ్చారు. అప్పటికే అయిపోయింది. నేను ఆపర్చునిటీ ఇచ్చాను అంతే. అది నాకు సోషల్ మీడియా డైనమిక్స్ తెలియకుండా ఇచ్చిన ఆపర్చునిటీ. నేను వెన్ ఐ పుట్ ఇట్ ఈ రోజు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ యాప్ డూయింగ్ ఇట్ సోషల్ మీడియా. అప్పుడు తెలియదు ఇది నేను కేవలం ఆ ఫ్రెండ్స్ వరకే లిమిటెడ్ గా వాళ్ళు చూస్తున్నారు అనుకున్నా. బట్ ఇట్ ఈస్ పబ్లిక్లీ అవేర్ అనేది నాకు ఐడియా లేదు. సో అది వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. చంద్రబాబు గారు మోడీని వదిలిపెట్టకుండా బీజేపీ తోటి ఉంటే మీరు సమర్థించేవాళ్ళ వ్యతిరేకించేవాళ్ళు అయినా కూడా ఈ విమర్శలను చేసి ఉండేవాళ్ళ? అట్లా కాదు, నేను విమర్శలు మొదలు పెట్టేటప్పటికి ఆయన ఇంకా బీజేపీతో ఉన్నాడు. ఓకే. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూను చాలా పబ్లిక్ తీసుకుపోయిన సంవత్సరం దాకా ఆయన బీజేపీతోనే ఉన్నాడు. రైట్. జగన్ గారికి చంద్రబాబు గారికి వీళ్ళిద్దరిని ఎట్లా చూస్తున్నారు? జగన్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఈయన తెలుసు కాబట్టి నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పాను. రైట్. ఇక మీ వ్యక్తిగత జీవితంలోకి వద్దాం. మీరు ఐఏఎస్లోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఐఏఎస్కు రావాలన్న ఆలోచన మా నాన్నగారికి బాగా ఉండేది. ఆయన హెడ్ మాస్టర్ అక్కడ కొండేపి జిల్లా పరిషత్ హై స్కూల్లో. కాస్త మావాడు బ్రైట్, వీడు ఐఏఎస్కి అయ్యే అవకాశం ఉంది అనేది ఉండేది. ఆయన ఐడెంటిఫై చేశారు మీలో ఉన్న శక్తి. ఆయనకు ఉండింది, ఆకాంక్ష ఆయనకు ఉండింది. రెండోది చిన్నప్పుడు కూడా 2-3 కలెక్టర్లను చూడటం, శంకరన్ లాంటి వాళ్ళను. అప్పుడు మాది నెల్లూరు జిల్లాలో పార్ట్. సో కొంత ఇది ఉండింది. బట్ ఒకటి నా మనస్తత్వం ఏంటంటే ఏది వదిలిపెట్టను, లెట్స్ గివ్ ఎ ట్రై అని. సో యాక్చువల్లీ ఎట్లా వచ్చానంటే కొద్దిగా ఫార్చ్యూషస్. ఆల్రెడీ నాకు ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎంఏ పూర్తి కాగానే అన్ఎంప్లాయిడ్గా ఉండకూడదు. అన్ఎంప్లాయిడ్గా ఉండి అంటే మా ట్రంక్ రోడ్ బ్యాచ్ అంటాను. సాయంత్రం కాగానే ఇది వచ్చి మా కందుకూరులో ట్రంక్ రోడ్ బ్యాచ్ జాయిన్ కావాల్సి వస్తుందనే భయం బాగా ఉండేది. ఓకే. సో ఎంఏ చేస్తూ ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయిపోయాను. ఫస్ట్ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ ఏ జాబ్, దెన్ ట్రై. సో అక్కడ ఉండి నిజామాబాద్లో పనిచేసేవాడిని. ఇక్కడికి వచ్చి పుస్తకాలు అవి కొనుక్కోపోయి ఏకలవ్య ట్రైనింగ్ అట్లా ఏమీ లేదు. ఏకలవ్య ఇది అంటే కొంత ఆయన రాముడు గారు, జేవి రాముడు నాతో పాటు డీజీపీ ఉన్నాడు కదా, ఆయన ఇక్కడ రావుస్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయనతో వచ్చి కూర్చొని పుస్తకాలు ఏమేమిటో నేను తెలుసుకొని. ఆయనతో మీకు ఎట్లా పరిచయం? ఆయన మాకు సీనియర్ అనంతపూర్లో. ఓకే. మీరు అనంతపూర్లో కూడా అప్పటి నుంచి తెలుసు. వచ్చే పుస్తకాలు కొనుక్కొని పోయి నా అంతటి నేనే తయారు చేసి ఆ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్కి అయినా ఫస్ట్ ఇయర్ నేను 1978 ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళారు. అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు వెంటనే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేసి ఎడిదిరిగి ఇన్కమ్ ట్యాక్స్ పోతాంగా 4 నెలలు టైం ఇస్తారు. ఫౌండేషన్ కోర్సుకు పోకుండా ఎగ్జామ్ రాసి ఆమె నేరుగా ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ ఇయర్కి ఐఏఎస్ వచ్చింది. ఇమీడియట్గా వచ్చేసింది. సో ఈ ఐఏఎస్ ఈ మొత్తం కెరీర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశాలు ఏంటి? ఉన్నాయి 2-3. కలెక్టర్గా చాలా బాగా జరిగింది. 2 years ఖమ్మం కలెక్టర్గా యూఆర్ మోర్ పాపులర్ ఐ బిలీవ్. ఖమ్మంలో మంచి అంటే ఖమ్మం ఇసే చాలా మంచి డిస్ట్రిక్ట్. అప్పుడు బాగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, బాగా బలంగా ఉండేవాళ్ళు. ఫేర్ మోస్ట్ ఆఫ్ దోస్ లీడర్స్. సో దట్ వే ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ స్టే. 2 years బాగా. ఎన్టీ రామారావు గారితో మీ ఎక్స్పీరియన్స్ బాగుండేది. అంటే అప్పుడు ఇంకా మేము జిల్లాలకు రాలేదు, ఇక్కడికి రాలేదు కదా, హైదరాబాద్కు రాలేదు, జిల్లాల్లో ఉన్నాము. ఖమ్మంలో కూడా అదే మొన్న ఎవరు అడిగినా కూడా చెప్పాను దాని విషయంలో. ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నన్ను అక్కడి నుంచి తీసేయాలని డిసైడ్ అయినారు. బట్ ఆయనకు నా మీద మంచి అభిప్రాయం ఉంది. సో వెంటనే ఇంకో జిల్లా ఇచ్చాడు, నల్గొండ జిల్లా ఇచ్చాడు. ఇష్టం లేకపోతే వేరే జాయింట్ సెక్రటరీ అది రెండో సైడ్ నెక్స్ట్ టైం అయింది అది. రైట్. మీ కుటుంబ నేపథ్యం, మీ పిల్లలు వాళ్ళకి చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. భుక్తి కోసం ఏం చేయాలో అంతా వెల్ సెటిల్డ్. మీకు హాబీస్? భాగవతంలో చాలా పద్యాలు నాకు నోటికి వచ్చేసి. పద్యాలు వచ్చా? అంటే మా అమ్మగారు చదువుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఆయనతో పాటు తిరుగుతూ ఆటోమేటిక్గా వచ్చేసాయి అన్నమాట. వచ్చేస్తే చిన్నప్పుడు అటు వైశ్యుల ఇంటికి అక్కడికి పోతే బాబు శనగపప్పు పెడతాం, పద్యం చెప్పమంటే చెప్తూ పద్యం చెప్పరాదు? పద్యం బాగుంది సార్, బాగుంది. చెబుతూ ఉండేవాడిని. అంటే బేసిక్గా ఆమె గజేంద్ర మోక్షం, భీష్ముడి అంపశయ్య,
ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ రోజు పాడుకుంటూ ఉండేది. సో వాటితో పాటు వరుసగా అన్ని మీకు కూడా అలవాటు అయిపోయినాయి, వచ్చేసాయి. యాక్చువల్లీ మీకు బాగా నచ్చిన పద్యం ఒకటి చెప్పండి. ఒకటంటే పోయిన తర్వాత ఈయన తిలకపల్లి గారు ఇదే విషయం అడిగితే గజేంద్ర మోక్షంలో ఒకటి చెప్పాను. సో ఇతడు అయితే భీష్ముడి అంపసేది చెప్తాం. అయితే ఒకటి చూద్దాం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక యుధనంబులోనున్న జగముల వ్రేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుతెంచు రయమున పైనున్న చక్కని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ నేడు భీష్ముని చంపుతు నిన్నుగాతు విడువు మచ్చునయ్యనచు మధ్వి శిఖ వృష్టి తరలి చనుతెంచు దేవుండు దిక్కు నాకు. ఆయన అంపశయ మీద పనుకున్న భీష్ముడు కృష్ణుని గురించి పొగుడుతూ చెప్పిందన్నమాట. ఎట్లాంటి కృష్ణుడు అని అంటే చేతిలో చక్రం పట్టుకొని 2 బాణాలు తగిలేటప్పటికీ నువ్వు పక్కకుంటూ నేను ఈ భీష్ముని చంపేస్తానని వచ్చేటటువంటి ఆ దేవుడు నన్ను రక్షించుగా. కానీ అంటే ఇప్పటికీ ఈ పద్యాల హాబీ కొనసాగుతుంది అంటే నాకు వచ్చు, అప్పుడప్పుడు పద్య రూపంలో చెప్పాలని అట్లా చెప్పాలంటే దానికి నీకు ఇంకా దీనికి రావాల్సి వస్తుంది. ఇది మళ్ళా ఆ పైన నేర్చుకున్నవి కృష్ణరాయబారం అటువంటి చెప్పండి, బ్రహ్మాండంగా ఉంటది కదా. ఓకే. చెండాపై కపిరాజు ముందు సితవాచి శ్రేణియున్ గూడినే దండంబున్ కొని తోలు స్యందనము మీ తన్నారి సాగించి గాంధీవంబు ధరించి ఫల్గునుడు ముఖం చెంటునాడు ఒకంటును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ యోచింపగన్ అలుగుట ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు కర్ణులు 10,000 అని నొత్తురు చతురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కావు మెల్లడన్. ఇప్పుడు రాజకీయానికి ఈ పద్యానికి ఏమైనా లింక్ పెడతారా? అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు ఎవరున్నారు ఈ కాలంలో? ఎవరు లేడు. మీరు అద్వానీ చెప్పొచ్చాము. రైట్. ఏదైనా మంచి హాబీ మీకు ఈ పద్యాలతోటే గడిచిపోద్దాం. హ్యాపీగా కావాలనుకున్న పద్యాలు పాడుకుంటా నా ఇంట్లో కూడా పాడుకుంటా. అదే మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం? చాలా ఉన్నాయి. సో 1-2 ఒకసారి ఇంకా గుర్తుకురావు, టూ మెనీ కాబట్టి. బాగా బాధ కలిగించిన సన్నివేశం? బాధ కలిగించిన సన్నివేశాలు కూడా ఏం పెద్దగా లేవు అంత. సినిమాలకి వాటికి వెళ్తుంటే బాగా పోతుంటా. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో అప్పట్లో బాగా చూసేవాడిని. కాస్త ఇవి హ్యూమరస్ గా ఉంటే హ్యూమరస్ కామెడీ బాగా చూస్తాను. కామెడీ. రైట్. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, కేసీఆర్ చంద్రబాబు వీళ్ళిద్దరి గురించి మీరు మనం మాట్లాడుకోలేదు. ఆ ఒక్కటి కూడా చెప్పండి, ఎట్లా పోలుస్తారు వీళ్ళిద్దరిని మీరు? కేసీఆర్ గారితో నా ఎక్స్పీరియన్సెస్ లిమిటెడ్. ఓకే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2 డ్రౌట్ మినిస్టర్స్ వేశాడు. నాగం జనార్దన్ రెడ్డి, ఈయన రెండోది ఎవరో నాకు గుర్తు కూడా లేదు. ఈయన మాత్రం మా జిల్లాకు వచ్చారు. ఖమ్మానికి అప్పుడు డ్రౌట్ మినిస్టర్గా కేసీఆర్ గారు వచ్చాడు. అది ఫస్ట్ టైం ఆయన నేను కలిసింది. ఆ పైన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి నోడల్ ఆఫీసర్గా నన్ను మెదక్ డిస్ట్రిక్ట్కి వేశారు. అప్పుడు మెదక్లో ఇద్దరం కలిసాం. యాక్చువల్గా R&B గెస్ట్ హౌస్లో లంచ్ కూడా చేసాం. అప్పుడే ఆయన ఈ మెదక్కు డ్రైనేజ్ స్కీమ్ దాని మీద చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడే అనిపించింది మామూలు వాళ్ళకన్నా ఆయనకు చాలా మంచి డెప్త్ ఉన్నది అనేది. సరే, ఆ పైన సిఎస్గా ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఏమైనా తెలంగాణ విలువ ఉంటుందని అంటే కుదిరేటట్లేదు, అది వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేటట్లేరు అని అంటే ఒక తర్వాత ఫ్లవర్ బుకే మాత్రం ఇచ్చి కలిశాను. ఓకే. ఆ పైన యాగానికి పిలిచాడు, పోయినాను. సో దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. బట్ ఇప్పుడు జరుగుతున్న దీన్ని బట్టి చూస్తే ఒకటి మాత్రం నిజం, ఆయన డెఫినెట్గా ఆలోచించి స్కీమ్స్ పెడుతున్నాడు. దాంట్లో ఏమీ డౌట్. కేసీఆర్ చాలా ఆలోచనతో కూడిన స్కీమ్స్ అనేది తెలుస్తుంది.
ఓకే, రైట్. ఆంధ్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? ఆంధ్ర ప్రజలకు నేను సందేశం ఇచ్చేంత వాడిని కాదు. ఇప్పుడు నేను షేర్ చేసిన వాటిలో ఒకటి మాత్రం నిజం. నేను చాలా ఫామ్గా అనుకునేది, ఈ రాష్ట్రం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రభుత్వం కొనసాగటం మంచిది కాదు. అది నేను ఫర్మ్ బిలీవర్. దాన్ని చాలా గట్టిగా ప్రతి చోట చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఆలోచించుకొని, ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి. అంత చెప్పగలిగింది ఏం లేదు. రైట్. సౌమ్యుడిగా వివాదరహితుడిగా ఉన్న, ఇంతకాలం ఉన్న శ్రీ ఐవేర్ కృష్ణారావు గారు బహుశా తను రిటైర్ అయిన తర్వాత కాస్త వివాదంలో పడ్డప్పటికి కూడా ఇప్పుడు కొంత స్పష్టతతోటి చంద్రబాబు ప్రభుత్వం కొనసాగటం ఆంధ్ర ప్రజలకు మంచిది కాదు అని చాలా విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు, ధన్యవాదాలు. ఇది శ్రీ కృష్ణారావు గారి మనసులో మాట.